నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ విజయవాడ ఆటో నగర్ అంటే నాకు తెలిసి ఏషియాలోనే బిగ్గెస్ట్ ఆటో నగర్. ఆ రోజు మన పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రవాణా రంగం పంజాబ్ తర్వాత తమిళనాడులో సేలము, తర్వాత విజయవాడ మాత్రమే ఈ రవాణా రంగానికి ముఖ్య పట్టణాలు ఈ దేశంలో అని చెప్పి గుర్తించి మరి ఆ రోజుల్లోనే ఎంతో విజన్తో 1966లో అంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ లైక్ 70 years అంతేగా, 53 కాదు 66లో ఫౌండేషన్. ఇది యాక్చువల్ ఫౌండేషన్ అప్పుడు విజన్ అప్పుడు అనమాట. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారితో ఫౌండేషన్ వేయించుకోవడం, మన ఆ రోజులో మరి రామ్మోహన్ రావు గారు, మన రాఘవయ్య గారు కానీ అట్లాగే చాలా మంది పెద్దలు పేరు చెప్పుకుంటే ఆ రోజు విజనరీస్ వీళ్ళంతా. మరి ఆ రోజు వాళ్ళ యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఆటో నగరం. ఆ రోజు మా తాతగారు కూడా దీంట్లో కొంత మరి ఆయన పాత్ర కూడా ఉంది. అట్లాగే మరి అనేక సంవత్సరాలుగా ఈ ఆటో నగరం డెవలప్ అవుతూ వచ్చింది. అట్లాగే కొంత వెనక్కి వెళ్తూ కూడా వచ్చింది. అట్లాగే ఇప్పుడు మన దుర్గా ప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి అనేక పనులు, నేను ఎంపీ అయిన మొదటి నుంచి 2014 నడుతుంటే నా ఆటో నగరం, నేను రవాణా రంగం, నా ఆటో నగరం ఈ రెండు కూడా నా ప్రాణంతో సమానం. అట్లాగే నాకు విజయవాడ అంటే నాకు చాలా పిచ్చి, ఒక రకమైన పిచ్చి. కాబట్టి ఈ నగరం అంటే నాకున్నటువంటి ప్రేమతో నేను ఏదైనా చేస్తానని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం. ఫైనల్గా వచ్చిన నా దగ్గరికి ఆ రోజు ఎందుకో తెలియదు, నా 5 yearsలో ఈ వాటర్ ట్యాంక్ మిస్ అయింది. తర్వాత మళ్ళీ నేను రెండోసారి ఎంపీ అయినప్పుడు ఈ వాటర్ ట్యాంక్ గురించి 6 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కావాలి, ఈ ప్రాంతం అంతా కూడా ఇంతవరకు వాటర్ కనెక్షన్. నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ఇంతవరకు లేదని. వెంటనే సరే నేనేమో అప్పుడు అపోజిషన్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నా. మరి ఏం చేయాలని అనుకున్నప్పుడు సరే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తాను, ఎంత అవుతుందో ఎస్టిమేట్ ఏమంటే ఆ ఎస్టిమేట్ ప్రకారం నా అందుబాటులో ఈ వాటర్ ట్యాంక్ ఉండటం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టే మేము పనిచేయగలం. అవినాష్ అయినా, నేనైనా, ముఖ్యమంత్రి గారైనా, ప్రధానమంత్రి గారైనా కింద మాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది ప్రజానీకానికి, పబ్లిక్ అని మాకు తెలిస్తేనే మేము దాన్ని, ఎందుకంటే ప్రతి సందులో గొంతులో మేము వెళ్ళి చూడలేం. అట్లా ఆటో నగర్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు మన ఈ టెక్నిక్ అసోసియేషన్స్ ద్వారా కానీ, మన ఐలా ద్వారా కానీ అందరూ నాకు ఎప్పటికప్పుడు చెప్పడంతో చాలా వరకు చేసాం. ఇది కూడా నా ద్వారా జరగటం. అట్లాగే దాదాపు 2,30,00,000 మన ఫండ్ నుంచి, అట్లాగే ఐలా నుంచి దాదాపు ₹1,00,00,000 దానికి మన అవినాష్ కూడా చాలా సహకరించాడు. ఆటో ఖచ్చితంగా మనం చేయాలనుకున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి దాన్ని కూడా గోహెడ్ ఇచ్చిన తర్వాత వెంటనే పనులు మొదలుపెట్టి చేసాం. పనులు పూర్తి చేసిన ఐలాకి, ఐలా ఇంజనీర్స్కి, కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే నేను ఎప్పుడు చాలా ముందు చూపుతూ ఆలోచిస్తూ ఉంటా. ఎన్నో మన ఆటోనే టెక్స్టైల్ అసోసియేషన్ అట్లాగే ఐలా పెద్దలు కలిసినప్పుడు నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పాను, 2014 తర్వాత నేను ఎంపీ అయినప్పుడు చెప్పాను, మీ ఆటో నగరం ముప్పు రాబోతా ఉంది, మీరు వెళ్ళి బైపాస్కి అటో 250 ఎకరాలు, ఇటు పెదవాడిపల్లేపు అటు కాజేపు 250 ఎకరాలు తీసుకోండి ముందు, లేకపోతే ఇదంతా సిటీ అయిపోయింది, రేపు బైపాస్లో వస్తే కనుక ఇక్కడ వెహికల్స్ లోపల రానిది, మీరు చాలా ఇబ్బంది పడతారని నేను 2014 నేను ఎంపీ అయిన తర్వాత నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఫైల్ మూవ్మెంట్ ఏంటో కానీ నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా నేను అందరినీ ఆ రోజు చాలామంది నా మీద ప్రాపగాండా చేశారు, ఎంపీ ఇక్కడ నుంచి ఆటో నగర్ తీసేస్తాను. నేను చెప్పింది ఏంటంటే ఈ ఆటో నగర్ ఇట్లాగే ఉంటుంది, కానీ మీరు ముందు చూపుగా అటు కొంత ఇటు కొంత చేసుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్పాను. అట్లాగే ఆ తర్వాత కానూరు ఆటో నగర్ పెట్టినప్పుడు కూడా అక్కడ కొంత, ఇక్కడ దాదాపు కానూరులో ఆటో నగర్ పెట్టినప్పుడు దానికి కూడా నెహ్రూ గారు చాలా హెల్ప్ చేశారు ఆటో నగర్కి, దేవినేని నెహ్రూ గారు. అట్లాగే ఆ రోజు రోడ్ లేదు, అప్రోచ్ రోడ్ లేదు నా దగ్గర నాకు అక్కడ. అప్పుడు మన సూర్యమేస్త్రి గారు అందరూ ఉన్నారు, అప్పుడు దివాకర్ గారు, శివర్ మేస్త్రి గారు, మన వెంకట ప్రసాద్ గారు అందరూ వస్తే నా సొంత స్థలం నుంచి ఇప్పుడు నా ఇంటి ముందు ఉన్న స్థలం 2 ఎకరాలు నేను బాండ్ కూడా తీసుకోకుండా రాసిచ్చాను ఆటో నగర్కి. ఇవాళ దాని విలువ మీరు చూస్తే ₹1,00,000 గజం అట్లా, అంటే దాదాపు 100 కోట్లు వాడిని ఆస్తుంది. ఎందుకంటే నాకు చెప్తున్నా కదా, ఈ రవాణా రంగం దీంట్లో సంపాదించుకున్నాం, మా తాతగారి దగ్గర నుంచి మేము వరకు దీంట్లో పుట్టాము, దీంట్లో పెరిగాం. ఆటో నగరం అట్లాగే ఈ నగరం, ఈ 3 ఇంట్రెస్ట్ నాకు. అప్పుడు నేను ఎంపీని కాదు, ఏం కాదు, 2002లోనో 2003లోనే ఇది. ఇవాళ ఆ విలువ చూస్తే, మార్కెట్ విలువ చూస్తే ఇవాళ మినిమం 70 కోట్ల నుంచి 100 కోట్ల ఆస్తి ఇవాళ ఆ రోడ్లోనే అన్నీ వెళ్తున్నాయి. ఇది ఆటో నగరే కాదు, మొత్తం ఇప్పుడు బందర్ రోడ్డు అట్లా ఏలూరు రోడ్డు కనెక్టివిటీ కూడా మెయిన్ ఆ రోడ్డు వాడుతున్నాం ఇప్పుడు. సో
నేను నిస్వార్థంతో ఆ రోజు చేసిన పని ఇవాళ కొన్ని లక్షల మందికి రవాణా రంగానికి ఆ రోజు వాళ్ళ కాను ఆటనారకు కానీ ప్రజానికి కానీ ఉపయోగపడుతుందంటే చాలా ఆనందం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.